గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి సార్ ఈ తాగుడు చిందులు? వెరీ గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానల్లో ఉన్నటువంటి అధికార ప్రతినిధులకి, అలాగే 99 వీక్షకులకు కూడా. సార్ ఇది అసలు దీని గురించి స్పందించాల్సినటువంటి అవసరం లేదు సార్. టు బి ఫ్రాంక్, ఇప్పుడు ప్రతిపక్ష నేత మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తున్నటువంటి ఒక సందర్భం. కానీ బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని హిందూ ప్రజలు తప్ప ఈ రాష్ట్రంలో ఆయన్ని పెద్ద సీరియస్ పొలిటీషియన్గా తీసుకునేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే తరచూ ఆయన ఏదైతే అతనిని ఇబ్బంది పెట్టేటువంటి అభిమానుల పట్ల ప్రవర్తించేటువంటి తీరు కానివ్వండి, లేదా స్పాంటేనియస్గా అతను చేసేటువంటి చర్యలు కానివ్వండి, ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం మొత్తం కూడా బాలకృష్ణ గారి గురించి తెలిసినటువంటి ఒక పరిస్థితి. సో ఆయన అసెంబ్లీలో ఏదో మాట్లాడారు అని చెప్పేసి ఎక్కువ డ్యామేజ్ చేసింది వేరే అగ్ర హీరోకి సంబంధించినటువంటి కుటుంబాన్ని, ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలని, కార్యకర్తలని అనేక రకాలుగా వాళ్ళు వీళ్లతో పొత్తులో లేనప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సాక్షాత్తు అసెంబ్లీలో ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఎవడిని బెదిరించలేదు, బెదిరింపు ధోరణిలో మాట్లాడలేదు, గట్టిగా మాట్లాడలేదు అని చెప్పేసి అంటే ఎంటైర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఆ రోజు మీటింగ్లో ఉన్నారు. సరే, ఆ రోజు ముఖ్యమంత్రి గారిని ఏమన్నారు అనేది కాసేపు పక్కన పెడితే, అది బాలకృష్ణ గారు ఒక్కళ్ళే కాదు కదా అంది. యాజ్ ఆన్ డేట్ అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది కాబట్టి ఈరోజు చర్చనీయాంశమైంది. కానీ ఈరోజు సాక్షాత్తు అసెంబ్లీ దేవాలయం అంటున్నారు కదా, అసెంబ్లీ దేవాలయం అయితే మరి స్పీకర్ గారు ఏమవుతారండి? మరి ఆ సాక్షాత్తు స్పీకర్ గారు పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు జగన్ గారిని అనేక రకాలుగా వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా చూసాం. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా గత ప్రభుత్వ సమయంలో కొంత మాటల దూకుడు పెంచినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ వారు చూపిస్తున్నట్లుగా ఇప్పుడు రోజా గారు ఇలా ప్రవర్తించారు, అలా ప్రవర్తించారు అని అంటే, ప్రవర్తించలేదని చెప్పేసి ఎవరు కూడా ఆయన చూపించేటువంటి వీడియో మార్ఫ్డ్ వీడియో అని చెప్పేసి ఎవరు క్లెయిమ్ చేయట్లేదు. ఎస్, ఆ రోజు చేశారు కాబట్టే 11 వచ్చాయి అనుకుందాం. అలా చేయకూడదనే కదా ఈరోజు అసెంబ్లీని దేవాలయంగా పవిత్రంగా చేస్తారని చెప్పేసి మిమ్మల్ని తీసుకొచ్చింది. మీరు తీసుకొచ్చి మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ చేస్తామంటే మరి మీరేం చేస్తారు? మీరు ఏం చేయడానికి వచ్చారు? ఏం చేస్తున్నారు? మీ పరిస్థితుల్లో లేదా మీ చెప్పు చేతల్లో ఎమ్మెల్యేలు లేరా? తరచూ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలని మందలించారని చెప్తారు. అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో చెప్పి గైడ్ చేశారని చెప్తారు. అనేక పత్రికల్లో ఈ వ్యతిరేక వార్తలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఒక 50 మంది ఎమ్మెల్యేలని హెచ్చరించారని చెప్తారు. ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా మనం తరచూ చూస్తున్నాం కదా ఈ 1.5 ఇయర్లో, విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1.5 ఇయర్లో ఇలాంటి విచిత్రమైనటువంటి. ఓకే వెంకటేష్ గారు, ఈ అంశం ఒకటైతే వేరే అంశం, దీని మీద టెక్నికల్గా ఉన్న అంశాలు ఏంటి? ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా అసెంబ్లీ జరిగిన అంశాన్ని ఈయన మాట్లాడింది. నో, అసలు టెక్నికల్గా అలాంటి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం అసలు బాలకృష్ణ గారికి ఉన్నటువంటి సర్టిఫికేట్ రెన్యువల్ అయిందా, మాఫీ అయిందా అనేది ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎవరికి తెలియని పరిస్థితి. రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 1951 యాక్ట్ ప్రకారం ఆయన కాల్పులు జరిగినప్పుడు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఈరోజు రెన్యువల్ చేసి ముందుకెళ్తున్నారా? అలా అయితే ఆయన ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హుడు. లేదా ఆ సర్టిఫికేట్లో సంబంధించినటువంటి వ్యాధి ఏదైతే ఉందో అది తగ్గిపోయిందని చెప్పేసి కన్సెంట్ ఆఫీసర్కి అఫిడవిట్ రూపంలో కానివ్వండి, ఆథెంటికేటెడ్